చంద్రబాబు పాలనలో దౌర్జన్యాలు, దాడులు తప్ప ప్రజాస్వామ్యం లేదని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. రాజధాని పేరుతో 50,000 ఎకరాల భూముల్ని బలవంతంగా లాక్కున్నారన్నారు. అవి చాలవన్నట్లు ఇప్పుడు మరో 50,000 ఎకరాలు కావాలంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేని ఈ ప్రభుత్వం 2 లక్షల కోట్లతో రాజధాని ఎలా నిర్మిస్తుందని ప్రశ్నించారు రాచమల్లు. సిఆర్డీఏ రైతుల పిలుపు మేరకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడుకు గూండాలను పంపిస్తూ ఉంటే తండ్రి పోలీసులను పంపిస్తున్నారని మండిపడ్డాడు శివప్రసాద్ రెడ్డి. రాజధాని నట్టి నడిబొడ్డులో రైతుల జీవితాలపై ఇంత దుర్మార్గమైనటువంటి దాడే ఈ ప్రభుత్వం బతికి బట్టగట్టేదానికే, ఇది మధ్యలోనే పోయేదానికే. భ్రష్టు పట్టిపోయింది ప్రజలారా ఈ రాష్ట్రం. అప్పులు, అబద్ధాలు, దౌర్జన్యం, అక్రమ ఆదాయము, పోలీసు వ్యవస్థ నిర్వీర్యము ఇవే జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. రాజధాని నిర్మాణం పేరుతో ఇప్పటికే 50,000 ఎకరాలు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఆ 50,000 ఎకరాలకు ఇప్పటికేమైనా రాజధాని నిర్మించినారా? నిర్మించలే. ఆ 50,000 ఎకరాలలో రైతులకు ఇవ్వాల్సిన ఫ్లాట్లు ఏమన్నా ఇచ్చినారా? ఇవ్వలే. ఇప్పుడు మళ్ళీ ఒక 50,000 ఎకరాలు కావాలా అంటే 1,00,000 ఎకరాలలో 2 లక్షల కోట్లతో రాజధాని నిర్మిస్తాడంట. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందని చెప్పి ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేని నీ ముఖానికి 2 లక్షల కోట్ల రూపాయలతో నువ్వు రాజధాని నిర్మిస్తావు 1,00,000 ఎకరాలలో. మళ్ళీ రైతుల దగ్గర నుంచి దౌర్జన్యకరంగా నువ్వు భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికో, నీ కులస్తులను, నీ పార్టీ వారిని ఆదాయాన్ని కల్పించి ధనవంతులు చేసే ప్రయత్నం తప్ప మరొక ఆలోచన లేదు నీకు. సిఆర్డీఏ రైతుల యొక్క పరిరక్షణ ఆహ్వానం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకులు ఆ భూములను పరిశీలించడానికి పోతా ఉంటే కొన్ని వందల మంది లోకేష్ బాబు పంపించినటువంటి అల్లరి మూకలు రౌడీలు అక్కడ చేరుకోవడము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, రైతుల మీద, అక్కడే డ్యూటీ చేస్తూ ఉండే పోలీసుల మీద, ముగ్గురి మీద కూడా దాడి చేసినారు. వీళ్ళు రౌడీజం చేసేదానికి కొడుకు పంపిస్తే అప్పుడు మటుకు తన ప్రైవేటు సైన్యమైన పోలీసులు పంపిస్తాడు కార్యం చక్కబెట్టడానికి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.